ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణుడు, చెప్పటం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు, చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు, ఇవ్వటం వల్ల చెడినవాడు కర్ణుడు, ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. ఎలా అంటే, ఇంద్రుడు అహల్యను మోహించి ఆమెను తాకి శపించబడినారు. అంటే నియమాలు దాటి అతిగా వ్యవహరించటం వల్ల నష్టం జరుగుతుంది. రావణుడు సీతను తాకకుండా చెడిపోతాడు. అంటే నిగ్రహంతో ఉన్నప్పటికీ చెడు కోరికల వల్ల పతనం తప్పదని తెలుస్తుంది. విశ్వామిత్రుడు సాక్షాత్తు బ్రహ్మర్షి అయ్యేంత శక్తివంతుడు. కానీ చేసిన తపస్సు గురించి పదే పదే చెప్పుకొని ఇంద్రుడి చేత ప్రలోభాలకు గురై తపస్సును భంగం చేసుకుంటాడు. అంటే గొప్ప పనులు చేసిన ప్రచారం చేసుకోవడం వల్ల అహంకారం పతనానికి దారితీస్తుంది. ఇంద్రుడు తనకు ఎదురైన కష్టాల గురించి ఎవరికీ చెప్పకుండా సత్యం కోసం అన్నీ భరించి చివరకు కష్టాలను అనుభవిస్తాడు. అంటే కొన్నిసార్లు సహాయం అడగకపోవటం వల్ల అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కర్ణుడు ఇవ్వడం వల్ల చెడినవాడు కర్ణుడు. తన కవచ కుండలాలను దానం చేసి యుద్ధంలో నిస్సహాయుడై మరణిస్తాడు. ఇక్కడ అతిగా దానం చేయడం వల్ల కూడా ప్రమాదం రావచ్చు అని అర్థం. దుర్యోధనుడు పాండవులకు సూదిమొన మోపినంత కూడా భూమి ఇవ్వనని పంతం పట్టి మొత్తం రాజ్యం పోగొట్టుకొని కురుక్షేత్ర యుద్ధానికి కారణమవుతాడు. అంటే ఇవ్వాల్సిన చోట ఇవ్వకపోవడం వల్ల మొత్తానికి నాశనం అవుతుందని తెలుస్తుంది. కర్మకు ఫలితం అనిశ్చితమైనది. ధర్మబద్ధంగా చేసినా దాని ఫలితం మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం